డాక్టర్ గారు శీఘ్రస్ఖలనాన్ని పూర్తిగా క్యూర్ చేసే చికిత్స ఏమిటి? శీఘ్రస్ఖలనానికి చికిత్సలు చాలా ఉంటాయి. మొదటిది జనరల్ స్టామినా పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సంసారం చేసినా రన్నింగ్ చేసినా బాడీలో వచ్చే చేంజెస్ సేమ్ ఉంటాయి. హార్ట్ రేట్ పెరుగుతుంది కనుక ఛాతీలో దడ వస్తుంది. సంసారం చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి, చెమటలు వస్తాయి, ఆయాసం వస్తూ ఉంటుంది, బ్రెత్లెస్నెస్ అని అంటూ ఉంటారు. రన్నింగ్ చేసినప్పుడు కూడా ఇవే జరుగుతాయి. కనుక ప్రతి వ్యక్తి కూడా తన స్టామినా పెంచుకొని అవసరం వస్తే ఒక 15-20 నిమిషాలు రన్నింగ్ చేసే, నాన్ స్టాప్ రన్నింగ్ చేసే స్టామినా పెంచుకుంటే శీఘ్రస్ఖలనం కాకుండా ఉంటుంది. ఒక పార్ట్. రెండో పార్టు కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని పెల్విక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేయడం వల్ల ఆ మజిల్స్ పవర్ వల్ల కొంత వస్తుంది. మూడోది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు. యూరిన్ పోస్తూ పోస్తూ ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆపేయడం. ఇలా చేయడం వల్ల కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది, దానివల్ల కూడా వస్తుంది. నాలుగోది ట్యాబ్లెట్స్. డపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్, పారాక్సిటిన్ అనే ట్యాబ్లెట్స్ వాడతాం. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకి శీఘ్రస్ఖలనం కాకుండా ఉంటుంది. ఈ మందులు ఇవన్నీ ఇయ్యగా కూడా అనుకున్నంత ఎఫెక్ట్ రాకపోతే డార్సల్ న్యూరెక్టమీని, ఈ అంగానికి పైన 2 నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ని కట్ చేస్తాం. దట్ ఈస్ డార్సల్ న్యూరెక్టమీ. ఒకవేళ ఈ డార్సల్ న్యూరెక్టమీ అనేది చాలా చిన్న సర్జరీ, అదే రోజు డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. ఆపరేషన్ అయిన కొద్ది గంటల్లోకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. డార్సల్ న్యూరెక్టమీ తర్వాత కూడా ఒకవేళ అనుకున్నంత ఎఫెక్ట్ రాకపోతే ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. ఇంప్లాంట్ సర్జరీ అన్నప్పుడు ముందు మూత్రం వచ్చే ఈ రంధ్రం ద్వారా ఒక గొట్టం వేసుకుంటాం. ఇందులో మూత్రనాళం ఉంటుంది. దీని తర్వాత ఇటు పక్కన కొంత స్పేస్ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు కార్పోరా క్యావర్నోజా అనే ఒక రకమైన టిష్యూని పెట్టాడు. దాంట్లో సైనసాయిడ్స్ అనే ఒక టిష్యూ ఉంటుంది. అవి సుమారుగా స్పాంజ్ లాగా ఉండి రక్తాన్ని పట్టి పెట్టుకుంటాయి. ఈ సైనసాయిడ్స్ స్మూత్ మజిల్ వీక్నెస్ వల్ల లేదా ఇంకా కొన్ని డిసీజెస్ వల్ల, షుగర్ ఉన్న వాళ్లకు తొందరగా వదిలేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మేము దీన్ని, ఈ కార్పోరా క్యావర్నోజాని ఇక్కడ కట్ చేసి లోపల ఉన్నటువంటి సైనసాయిడ్స్ను తీయకుండా ఊరికే కంప్రెస్ చేసి ఇందులో ఒక రాడు ఇటువైపు ఒక రాడు వేసి పెడతాం. ఇది పినైల్ ఇంప్లాంట్. ఇది షాస్ ఇంప్లాంట్, ఇండియన్ మేడ్. ఇది ఇక్కడ వంగదు, ఇక్కడ వంగుతుంది కనుక ఇన్షర్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే 500 గ్రాముల బరువును కూడా అవసరం అనుకుంటే ఇది మోయగలదు. సో దీని శక్తి దీనికి వస్తుంది, అప్పుడు సంసారం చేయడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ గారు, అంగస్తంభన సమస్య షాక్ వేవ్ థెరపీ ఎలా చేస్తారు? అది సురక్షితమైనది? షాక్ వేవ్ కూడా లైసెన్సు ఇస్తారు గవర్నమెంట్. అది సురక్షితం కాకపోతే వాళ్ళు లైసెన్స్ ఇయ్యరు. ఇది ఒక మోడల్. ఈ షాక్ వేవ్ అనేది దీనికి ఒక ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ని దీని మీద ఇక్కడ ఇట్లా రకరకాల ప్లేసులలో పెడుతుంటారు. అదేం పెద్ద నష్టమైంది ఏం కాదు, కానీ రిజల్ట్స్ అంత గొప్పగా ఉండవు. బట్ స్టిల్ దేర్ ఆర్ సర్టెన్ క్లెయిమ్స్ అది బాగానే పనిచేస్తుందని కొద్దిమంది ఉంది. 100లో 10 మంది కూడా, నా వరకైతే నాకున్న ఎక్స్పీరియన్స్లో నా పేషెంట్లు అయితే 10 మంది కూడా, 100కు 10 మంది కూడా దానివల్ల బెనిఫిట్ అయినామని చెప్పలేదు.